జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకునేటువంటి విశాల దృక్పథం కలిగిన వాళ్ళం మనం హిందువులం. కానీ మేము మాత్రమే బాగుండాలి, మిగిలిన మతాల వాళ్ళందరూ చచ్చిపోవాలి లేదా మా మతంలోనికి మారిపోవాలి అని కోరుకునే వాళ్ళ మధ్యన జీవిస్తున్నాం మనం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. భారతదేశం విశ్వగురువు కావాలంటే అందుకోసం ఈ మహాయజ్ఞంలో మీ ఓటు కూడా ఒక సమిధి కావాలి. మన దేశానికి ఇది ఒక అమృతకాలం లాంటిది. మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటాయి. గత 66 సంవత్సరాలుగా దేశాన్ని ఎంత సంకనాగించాలో అంత సంకనాగించేశారు. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు, పని కట్టుకుని మళ్ళీ చెప్పాల్సినటువంటి పని లేదు. 2047 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి మనకు స్వాతంత్రం వచ్చి. ఈ సందర్భంగా మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి ప్రధాన ముందుకు నడిచి ప్రపంచ దేశాలకే దిశానిర్దేశం చేసే స్థితికి చేరాలి. ఇది ప్రతి భారతీయుడి యొక్క స్వప్నం. దాన్ని సాకారం చేసుకోవాలి మనం. అందుకు అనుగుణంగా అటువంటి సంకల్పం కలిగినటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. అదే భావజాలం ఉన్నటువంటి నాయకులను కూడా మనం ఎన్నుకోవాలి. గత 10 సంవత్సరాలలో మన దేశం ఈ దిశగా ముందడుగు వేస్తుంది. అది మనకు కళ్ళకు కనిపిస్తున్నటువంటి సత్యం. మన ఈ ప్రయాణం ఇలాగే ఇంకా వేగంగా సాగి విజయవంతం కావాలంటే మనందరి సహకారం అలాగే భాగస్వామ్యం ఇంకా పెరగాలి. అందుకోసం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మనమందరం కూడా తప్పకుండా పాల్గొని అటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. పవిత్రమైనటువంటి మన ఓటును దానికోసం వినియోగించాలి. గడిచిన 10 సంవత్సరాల విషయాన్ని కనుక ఒకసారి మనం గమనిస్తే, భారతదేశ ఆత్మ అయినటువంటి శ్రీరాముడి జన్మస్థలంలో రాముని ఆలయం పైన తురకలు నిర్మించిన మసీదును తొలగించి దాదాపు 500 సంవత్సరాలు పోరాడి మన రాముని దివ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. తిరిగి పునర్వైభవాన్ని కల్పించుకోగలిగాం. అలాగే కాశీ, మధుర, ఉజ్జయిని ఇంకా వేల సంఖ్యలో ఆక్రమించబడినటువంటి దేవాలయాలను పునర్నిర్మించాలంటే అందుకు మీ ఓటు ఎంతో అవసరం. 2014 కంటే ముందు ఎప్పుడు ఎక్కడో ఒక చోట తీవ్రవాద దాడులు, బాంబు దాడులు జరుగుతూ ప్రజల ఆస్తులు మరియు ప్రాణాలకు రక్షణ లేని స్థితి నుండి ఇప్పుడు మనం ఆరాంగా గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రించేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మన సైనికుల మీద దాడి చేస్తే శత్రు దేశంలోనికి సైతం ప్రవేశించి శత్రు దేశాల గుండెలలో దడ పుట్టించి ఇది ఒక నయా భారత్ అని ప్రపంచానికి చాటాము. మన జాతీయ జెండా ఎగరవేస్తే మారణహోమం సృష్టించి అక్కడ పాకిస్తాన్ జెండా ఎగరేసినటువంటి చోట ఎవరు ఊహించని రీతిలో ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ప్రశాంత జీవితాన్ని నెలకొల్పి G20 సమావేశాలకు సైతం వేదికగా నిలిపి ప్రపంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకునే విధంగా ఒక నూతన చరిత్రను రాయగలిగాము. మతపరమైన వివక్ష చూపకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని ప్రజలను సమదృష్టితో చూడడం వలన అభివృద్ధి ఫలాలు అందరికీ అందాయి. రోడ్లు, రైళ్లు, విమానాలు, జలాంతర్గాములు సైతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి మెదళ్లలో ఈ దేశం ఎప్పుడూ బానిస దేశమే, ఇక్కడున్న వారందరూ బానిసలే, మనకు అసలు ఎలాంటి విజయ గాథలు లేనే లేవని బోధించే విద్యా విధానాన్ని సమూలంగా కోకెటి వేళ్లతో పెకలించి భావితరాల వారికి స్వాభిమాన పరులుగా తయారు చేయగలిగేటువంటి నూతన విద్యా విధానం నేడు అమలు చేయబడుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగింది కొంత, జరగాల్సింది ఇంకా చాలా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను మతం మార్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి ఇబ్బడి ముబ్బడిగా పంపిస్తున్న విషయాన్ని గమనించి అలాంటి అక్రమ NGOలను 20,000కు పైగా లైసెన్సులు రద్దు చేయడం మనం చూసాం. ఇంకా ఇలాంటి NGOలు వేలల్లోనే ఉన్నాయి. దీనితో పాటుగా CIA, NRC, UCC, జనాభా నియంత్రణ చట్టం, గోహత్య నిషేధ చట్టం, దేవాలయ భూముల రక్షణ చట్టం, కుట్రపూరిత మత మార్పిడుల నిషేధ చట్టం, ఇంకా ఎన్నో జరగాల్సి ఉంది. కాబట్టి తమ స్వార్థం కోసం ప్రజలకు అనేక ఆశలు చూపించి సమాజాన్ని నాశనం చేసేటువంటి కుటుంబ పార్టీలకు కాకుండా దేశమే తమ కుటుంబంగా భావించేటువంటి వ్యక్తులు ఉన్న పార్టీకి ఓటు వేద్దాం. రాబోయే తరాల వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పిద్దాం. మనతో పాటు మన భవిష్యత్ తరాల వారి జీవితాలకు కూడా మీ ఓటు చాలా కీలకం.
ఎన్నికల రోజున మాత్రం ఒక సెలవు దినంగా కాకుండా ఒక ప్రజాస్వామ్య పండుగలాగా భావించి మన ఓటు అనే బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి పవిత్రమైన రోజుగా గుర్తించాలి. ఈ మధ్యన కొందరు తలకమాసినటువంటి మేధావులు తయారయ్యారు. నోటాకి ఓటు వేయడం తెలివైన పని అనుకుంటున్నారు. నోటాకి ఓటు వేయడం అత్యంత తెలివి తక్కువైన పని. ఒక్క ఓటు తగ్గిన కారణంగానే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా కొనసాగలేకపోయారు. దీన్ని కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. గెలుపు ఓటములను నిర్ణయించేది నీ ఒక్క ఓటే కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మే 13వ తేదీన మన దేశ ధర్మ సంస్కృతుల రక్షణ కోసం మన ఓటును తప్పక వేద్దాం. జై శ్రీరామ్, జై భారత్.